ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని సత్యాలను మనం తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను. నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలను. నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. వారికి భయపడకము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగా. ప్రభునందు ప్రియులారా, ప్రవక్త అయిన ఇర్మియా జీవితముల గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మీరు చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడింది. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై ఇల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ప్రభునందు ప్రియులరా, మరి ఈ విధంగా ఇల్కియా కుమారుడైనటువంటి ఇర్మియాను దేవుడు బాలుడుగా ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు 4వ వచనంలో, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇర్మియా ఒక అద్భుతమైనటువంటి పరిచర్య చేసినట్లుగా లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఇర్మియా పెద్ద ప్రవక్తల కోవకు చెందినటువంటి వాడు. యెషయా, ఇర్మియా, దానియేలు, యెహెజ్కేలు వీరంతా కూడా పెద్ద ప్రవక్తలుగా మనం పిలుస్తూ ఉంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీరు చూసినప్పుడు ఇర్మియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా స్థాపించినవాడు, లేక యెహోవా చేత నిర్మించబడినటువంటి వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. ప్రభునందు ప్రియులారా, మరి నేను బాలుణ్ణి అనవద్దు, నేను నిన్ను అనేక జనముల యొద్దకు ప్రవక్తగా ఏర్పాటు చేశాను. అంతేకాదు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. తల్లి గర్భంలో పిండంగా ఉండగానే నేను నిన్ను ఎరిగితిని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలామందిని దేవుడు మరి అనేక రీతిలుగా ఇర్మియా వలె ఆయన ప్రత్యేకపరుచుకుంటారు. అనేక సార్లు అలా ఎందుకు జరిగింది, ఎలా ఎందుకు జరిగిందని మనం అనుకుంటూ ఉంటాం. కొంతమందిని దేవుడు ప్రతిష్ఠించుకుంటాడు, ప్రత్యేకించుకుంటాడు. అది ఆడవారిలోనేమి, మగవారిలోనేమి. దేవుడు కొంతమందిని తనకిష్టమైనటువంటి బిడ్డలను ప్రత్యేకంగా తన సేవ కొరకు బాల్యకాలంలోనే ప్రతిష్ఠించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కోకొలలుగా మనం వింటూ ఉంటాం. అదేవిధంగా ఇర్మియాను కూడా దేవుడు బాలుడుగా ఉండగానే ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, యవన కాలంలో నా కాడి మోయిట నరునికి మేలు అని దేవుడు చెప్పాడు. బాల్యకాలములందే సృష్టికర్తనకు స్మరణకు తెచ్చుకోమని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. మరి లోకంలో జీవితం అంతా జీవించి ఇష్టానుసారంగా బ్రతికి అంత అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరానటువంటి విధానంలో దేవుని దగ్గరికి రావటం కంటే కూడా బాల్యకాలంలోనే, యవన కాలంలోనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నేను ఎంతగానో దీవిస్తాను. లోకమంతా భూతాతం పెట్టి చూసినా మంచి అనేటువంటిది నీకు ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే ఈ లోకమంతా దుష్టునికి లోబడింది. ఈ లోకమంతా సాతానికి అధికారం కింద ఉంది. ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా అపవాది విచ్చలవిడిగా తనకు సంబంధించినటువంటి వారిని తయారు చేసుకుంటూ ఉన్నాడు. ఒరిజినల్ ఒకటి ఉంది, దానికి డూప్లికేట్ మనుషులు, డూప్లికేట్ పద్ధతులన్నీ కూడా అపవాది తయారు చేశాడు, నకిలీ తయారు చేశాడు దేవుని బిడ్డలారా. అందుచేత దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు గమనించాలి. నీ కుమారుడిని దేవుడు ఒకవేళ ప్రతిష్ఠించుకుంటే, ప్రత్యేకపరచుకుంటే, బాల్యకాలంలోని నీ కుమార్తె దేవుని కొరకు దేవుడు ప్రతిష్ఠించుకున్నట్లయితే నువ్వేమాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ లోకంలో ఉన్నటువంటి విధానాలు, ఈ లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా నీ బిడ్డలకు తెలియకపోవచ్చు. కానీ దైవికమైనటువంటి జ్ఞానం, దైవికమైనటువంటి మాటలు, దైవ సంబంధమైనటువంటి వాక్య ధ్యానం వారు చేయటం ద్వారా వారి జీవితాలు ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించబడతాయి. అదేవిధంగా ఇర్మియాను కూడా దేవుడు బాలుడుగా ఉండగానే ఏర్పాటు చేసుకున్నాడు.
ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, అయ్యో ప్రభువా యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదు అని అన్నాడు. అన్నప్పుడు నేను బాలుడనని అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలను. దేవుడు ఎవరి దగ్గరికి అయితే పంపిస్తారో వారి దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి మాటను చెప్పటమే ప్రవక్త యొక్క పని. ప్రవక్త అంటే దేవుని యొక్క మాటలను ప్రజలకు అందించేటువంటి వాడు. ప్రవక్త అంటే దేవుని యొక్క నోరు. ప్రవక్త అంటే జరగబోయేటువంటి సంగతులను తెలియచేసేటువంటి వాడు. పూర్వకాలంలో బైబిల్ గ్రంథాలు మన చేతుల్లో లేవు కాబట్టి, పూర్వ గ్రంథాల్లో ఈ వాక్యం అనేటువంటిది మనకు అందుబాటులో లేదు కాబట్టి, దేవుడు ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని, ప్రవచనాల ద్వారా ఆయన యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉండేవాడు. ఇది నాన్న దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యమై ఉన్నటువంటి దేవుడిగా మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆధారంగా చేసుకుని లోకంలో జీవించాలని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు బాలుడుగా ఉండగానే దేవుడు ఇర్మియాని ఎలా ఏర్పాటు చేసుకున్నాడో ఈ లోకంలో అనేక మందిని తన సేవ కొరకు, తన పని కొరకు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క ఏర్పాటు. మనకు తెలియదు కొన్నిసార్లు, మనకు అర్థం కాదు కొన్నిసార్లు. ఇర్మియాను దేవుడు స్థాపించాడు, ఇర్మియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజల మధ్యకు ఆయన నడిపించాడు, గొప్ప సేవను జరిగించినట్లుగా వాక్యం బోధిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూడగలిగితే, వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనందున వారు నీపైన విజయము పొందజాలరు. చూడండి ప్రభునందు ప్రియులరా, దేవుడు ఎంతగానో ఆయనను వాడుకున్నట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేను నీకు తోడుగా ఉంటాను. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ, ఇదిగో నేను నీకు గొప్ప విజయం ఇస్తాను. కారణం ఏంటో తెలుసా? నేను నీకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాను. ఇంకో విషయం చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, 17వ వచనం, కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయవలను. భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టిస్తాను. భయపడద్దంటున్నాడు దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 365 సార్లు దేవుడు భయపడకము అని రాశారు. ఎందుకంటే భయాలు అనేటువంటివి మానవుని ఆవరిస్తూ ఉంటాయి. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు రకరకాలైనటువంటి భయాలు. దేవుని బిడ్డలారా, వ్యాపార రంగంలో రకరకాలైన భయాలు, శత్రువుల వలన, నమ్మక ద్రోహుల వలన, లేకపోతే మనం ఎవరినైతే నమ్ముతాం వారిని మోసం చేసినప్పుడు, ఎవరినైతే మనం అనుకరిస్తున్నామో వాళ్ళే మన నెత్తి మీద చేతులు పెట్టినప్పుడు, రకరకాలైనటువంటి పరిస్థితులు వచ్చేటప్పటికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితి ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. దేవుడు నీకు వివేచన అనుగ్రహిస్తారు, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, దైవికమైనటువంటి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇర్మియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇర్మియాను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఇర్మియాకు ఒక మంచి పేరు ఉంది, అదేంటో తెలిసిన? దుఃఖ ప్రవక్త, కన్నీటి ప్రవక్త. ఈ లోకంలో చాలామంది ఉన్నారు ప్రవక్తలు, కానీ కన్నీటి ప్రార్థన చేస్తూ యెరూషలేము పట్టణం కొరకు ఇజ్రాయెల్ ప్రజలు చెరలోనికి వెళ్ళినప్పుడు, బబులోని చెరలో వారు ఉన్నారు, అషూరు చెరలో ఉన్నారు, దాని రకరకాలైనటువంటి చెరలో వారు ఉన్నప్పుడు వారి కొరకు విజ్ఞాపన చేయడానికి, వారి కొరకు ప్రార్థన చేయడానికి, వారి కొరకు కన్నీరు కార్చడానికి తన జీవితం అంతటిని కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడండి. ఇర్మియా మాటలు చెప్పే వ్యక్తి కాదు, కానీ ఇర్మియా కేవలం లోక సంబంధమైనటువంటి వాటి కొరకు పరుగులు తీసేటువంటి వ్యక్తి కాదు, కానీ దేవుని కొరకు తన జీవితాన్ని డెడికేట్ చేసుకున్నాడు. వివాహం చేసుకోకుండా దేవుని కొరకు ఒక అద్భుతమైన ప్రవక్తగా వాడబడినట్లుగా చూస్తాం. మరి దేవుని సేవలో అనేక సార్లు ఆయనకు అనుకున్నంత ఫలింపు అనేటువంటిది రానప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మీరు చూసినట్లయితే 2వ వచనము, నీవు వెళ్ళి యెరూషలేము నివాసులలో చెవులలో ఈ సమాచారం ప్రకటింపము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములో నన్ను వెంబడించి యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నానంటున్నాడు. నీవు విత్తనము వేయదగిన దేశంలో విత్తనం వేశావు, నీవు అరణ్యములో విత్తనం వేశావు, వేయదగిన దేశంలో వేశావు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, అనేక సార్లు సేవా జీవితంలో మనం సంఘం అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది లేనప్పుడు, ఈ మినిస్ట్రీ అనేటువంటిది అనేక సార్లు అభివృద్ధి పదంలో మనం వెళ్ళినప్పుడు, వ్యాపారం అనేటువంటిది అభివృద్ధిలోకి వెళ్ళినప్పుడు,
మనకున్నటువంటి రకరకాలైనటువంటి కంపెనీస్ అనేటువంటివి సరైనటువంటి ఫలితాలు ఇవ్వనప్పుడు, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు మనకెంతో నిరాశ అనేటువంటిది కలుగుతుంది. సేవా జీవితంలో కూడా నేను ఇన్ని సంవత్సరాలను సేవ చేస్తున్నప్పుడు కూడా సేవా విధానంలో ఎందుకు ఫలింపు ఉండలేదు, ఎందుకు అభివృద్ధి ఉండలేదు, సంఘాభివృద్ధి ఎందుకు లేదని రకరకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం బోధిస్తుంది, అనేక సార్లు మనం విత్తనము వేయదగిన దేశంలో, అరణ్యములో ఒకవేళ విత్తనం వేస్తే అది ఫలించాలంటే చాలా కష్టం, లేట్ అవుతుంది. మనం తీసుకునే మెథడ్స్, దేవుని బిడ్డలారా, హార్వెస్ట్ ఫీల్డ్లో వ్యవసాయదారుడు రకరకాలైన పద్ధతులు తీసుకుంటూ ఉంటాడు, రకరకాలైన పరిస్థితులను తీసుకుంటూ ఉంటాడు, రకరకాలైన వాటి చేత మరి ఈ పంట పోయినప్పుడు ఇంకో పంటకి ఏం చేయాలో ఆలోచన చేస్తాడు. ఈ పంట భయంకరంగా చీడ పురుగులు, భయంకరమైనటువంటి దోమకాటు గురైనప్పుడు దానికి కావలసిన మందులు వాడుతూ ఉంటాడు. మరి దేవుని పరిచర్యలో సాతానుడు యజమాని నిద్రపోతున్నప్పుడు, కునుకుతున్నప్పుడు సాతానుడు వచ్చి గురుగులు కూడా వెళ్ళిపోయాడట. యేసుప్రభు వారు ఉపమానం చెప్పారు. దేవుని బిడ్డలారా, ఏంటంటే యజమానుడు నిద్రపోతూ ఉన్నాడు, దేవుని సంఘ కాపురి నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా అనేక సార్లు సాతానుడు వచ్చి గురుగులు కూడా కొన్ని వెళ్తాడు. కాబట్టి ఈ రెండింటిని వేరు చేయాలంటే కష్టమే. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి దేవుని బిడ్డలారా దేవుడు వాటిని వేరు చేస్తాడు. అందువలన ఈ లోకంలో దేవుని బిడ్డలారా దేవుడు యిర్మీయాని ఏర్పాటు చేసుకొని దేవుడు ఘనమైనటువంటి పరిచర్యను జరిగించాడు. దేవుని సేవలు ఎన్నో కష్టాలు, రాజుల వలన మరి అనేక రకాలైనటువంటి బందీఖానాలు, సరసాలకు వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఏమాత్రం కూడా భయపడకుండా దేవుని కొరకు నిలబడిన ఒక అద్భుతమైన ప్రవక్తగా మనం చూడగలం. యిర్మీయాను దేవుడు ఎలా వాడుకున్నాడండి అని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. యిర్మీయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు యిర్మీయాను గండ్రగొడ్డల వలె వాడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఆయనకిచ్చిన ఆధిక్యతలు కూడా మనం అక్కడ చూస్తాం. యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 20వ వచనం, నీవు నాకు గండ్రగొడ్డల వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. చూడండి ప్రియులరా, నీవు దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుంటే దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. యిర్మీయాని దేవుడు గండ్రగొడ్డల వలె వాడుకున్నాడని వాక్యం బోధిస్తూ ఉంది. ఆ విధంగా యుద్ధాయుధం వలె దేవుడు వాడుకున్నాడు. నిన్ను కూడా సేవా పరిచర్యలో వాడుకోవాలంటే, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుని పరిచర్యలో వాడుకోవాలంటే నీవు కూడా యిర్మీయా వలె కన్నీటి ప్రార్థన చేయాలి. నువ్వు కూడా యిర్మీయా వలె అద్భుతమైనటువంటి ప్రార్థన దేవుని కొరకు, దేవుని సేవలో వాడబడే విధంగా నీవు మలుచుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను, నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటిని ఎక్కువారిని విరగొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను. ఈ విధంగా నీ వలన అనే మాట సుమారుగా 10 సార్లు వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను అంటున్నాడు. ఎవరి వలన అంటే ప్రవక్త వలన. ఎవరి వలన అంటే యిర్మీయా వలన. యిర్మీయాను దేవుడు ఎన్నుకున్నాడు, యిర్మీయాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యిర్మీయా పక్షంగా దేవుడు వ్యాజ్యమాడాడు, యిర్మీయా విషయంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం అంటుంది, నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను. చూడండి, యిర్మీయా ప్రార్థన చేసినప్పుడు జనములను విరగొట్టేటువంటి అధికారం దేవుడిచ్చాడు. రెండవదిగా నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను. చూడండి, రాజ్యములలో కూడా దేవుని యొక్క శక్తి కార్యమును చేసేటువంటి కృపించాడు. 21వ వచనం నుండి 24వ వచనం వరకు మీరు చూసినప్పుడు నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను. మరి ఈయన గారు ప్రార్థన చేసినప్పుడు యుద్ధానికి రాజు వెళితే దేవుడు అద్భుతంగా ఆ గుర్రములను రౌతులను కూడా వాటన్నిటిని కూడా విరగొట్టినట్లుగా వాక్యం బోధిస్తూ ఉంది. తర్వాత నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని విరగొట్టుచున్నాను. ప్రవక్త ప్రార్థన ఎంత ప్రభావితం కలిగినటువంటిది. ప్రవక్త యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎంత విలువైంది, ఎంత శక్తివంతమైంది. నీ బిడ్డలు నీ మాట విన్నప్పుడు, నీ బిడ్డలు నీ కొరకు లోబడినప్పుడు, నీ బిడ్డలు నీ మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు నీ వారిని వాడుకుంటున్నటువంటి సాతాను శక్తులను గెలవడానికి కన్నీటి ప్రార్థన అవసరం. దేవుని బిడ్డ, చాలామంది అక్షరార్థంగా బైబిల్ని ధ్యానం చేస్తూ ఉంటారు. చాలామంది ఆహా ఓహో అని ఎక్కడెక్కడ లేనటువంటి కథలన్నీ తీసుకుని, ప్రపంచంలో ఉన్న కటింగ్లని తీసుకుని వాక్యానికి రకరకాలైన రెఫరెన్స్లు చెప్తూ ఉంటారు. ఏం చెప్పవసరంలా, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ సంఘాన్ని కట్టుకో, దేవుడు నీకు ఇచ్చినటువంటి దాన్ని కాపాడుకో. దేవుడు ఏది చేయాలి అది చేస్తాడు. దేవునికి నువ్వేమి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నీ వయసులో,
నీ పరిధిలో, నీ వంతులో, దేవునికి ఇచ్చిన ఆయుష్లో దేవుని కొరకు పనిచేయటం నేర్చుకోవాలి. అక్షరము చంపును, ఆత్మ బ్రతికించునని వాక్యంలో రాయబడింది. నీవు అక్షర జ్ఞానం ఎవరికి కావాలి? అక్షర జ్ఞానం అనేది నీకున్నటువంటి కొంతవరకు అది ఉపయోగపడుతుంది తెలుసుకోవడానికి దేవుని బిడ్డలారా. కానీ అక్షర జ్ఞానం అనేది మా చిన్నప్పుడు మేము దేవుని సన్నిధిలోకి వెళ్ళకముందు దేవుని బిడ్డలారా సండే స్కూల్కి వెళ్ళినప్పుడు మాకు కూడా కంటత వాక్యాలు చెప్పేవాళ్ళు, పరలోక ప్రార్థన వచ్చు, ఎన్నెన్నో చెప్పేవాళ్ళు. కానీ దేవుని బిడ్డలారా ఏది చెప్పినప్పుడు కూడా మేము మారు మనసు పొందడానికి ఉపయోగపడలేదు. కారణం ఏంటంటే దేవుని వాక్యం మీకు బోధిస్తూ ఉంది దేవుని బిడ్డలారా, అది మా హృదయాన్ని ఏమి కూడా చేయలేకపోయింది. ఏదో వెళ్ళాం, విన్నాం, చెప్పారు, ప్రైజులు కూడా తెచ్చుకోగలిగాం. కానీ దేవుని యొక్క వాక్యంలో నీకు కావలసినటువంటిది ఏంటంటే మొట్టమొదటి నీ హృదయం మారాలి, ప్రాచీన స్వభావం మారాలి, పాత స్వభావం మారాలి, నీ హృదయం విరగొట్టబడాలి. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనటువంటి బలి. అయ్యో నేను పాపిని అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీలో పశ్చాత్తాపం అనేది కలుగుతుందో, నీలో నిజమైనటువంటి ఒప్పుకోలనేటువంటి జరుగుతుందో, అప్పుడే దేవుని యొక్క దర్శించడం అనేటువంటిది, దేవుని దర్శనం అనేటువంటిది, దైవ సందేశం అనేది నీకు అర్థమవుతుంది. లేకపోతేనే లోకంలో మనుషుల వలె, లోకస్తుల వలె ఏదో పైనే 4 మాటలు నేర్చుకుని వెళ్ళిపోయేటువంటి వాడికి వెళ్ళిపోయిన దానికి ఉంటావేమో. కానీ దేవుని వాక్యం నీకు బోధిస్తుంది ఏంటంటే దేవుని సేవకులు ప్రార్థన వలన, దైవజనుల ప్రార్థన నీకు ఎంత ఆశీర్వాదమో అక్కడ నీకు తెలియజేస్తూ ఉంది. రథములను వాటిని ఎక్కిన వారిని విరగొట్టుతారంట. అంతేకాదు 22వ వచనం ఇలా చెప్తుంది, నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను. దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుని బిడ్డ రట్టి ఆధిక్యత ఇచ్చాడు. నీ వలన ముసలి వారిని బాలులను విరగొట్టుచున్నాను. చూడండి, ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు అలా వెళుతూ ఉన్నాడట. వెళుతూ ఉన్నప్పుడు అక్కడున్న పిల్లవాళ్ళందరూ కూడా బోడివాడ బోడివాడ అని పిలిచారట. పిలిస్తే ఆయన కోపం వచ్చింది. ఎంత ప్రవక్తనైన నన్ను బోడివాడని పిలుస్తారా మీరు అని వారిని శపించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, మరి వారిని ఎలుగుబంట్లు అనేటువంటి వచ్చి వారిని తీసుకొని వెళ్ళిపోయినాయట. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళను. అతడు తోవన పోవచ్చుండగా బాలురు పట్టణంలో వచ్చి బోడివాడ ఎక్కి పొమ్ము, బోడివాడ ఎక్కి పొమ్మని అపహాస్యము చేయగా అతడు వెనక్కి తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించను. అప్పుడు 2 ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిని 42 బాలులను చీల్చివేశాను. చూడండి ప్రియులరా, ప్రవక్త అయినటువంటి ఎలీషాను మరి వాళ్ళు ఎక్కిరించారు, ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. ఇది నల్ల కూడా దేవుని సేవకులంటే, దేవుని యొక్క బిడ్డలంటే ఎంతో అపహాస్యం చేసేటువంటి వారు ఉన్నారు. వాళ్ళు బోడివాడ బోడివాడ అని పిలిచారు. ఒకవేళ అయింది బోడిగుండెం మనకు తెలియదు కానీ దేవుని బిడ్డలారా, కానీ ఎప్పుడైతే శపించాడో యెహోవా నామమున ఆ వెంటనే ఆ యొక్క ఎలుగుబంట్లు వచ్చి 42 మంది పిల్లలను తీసుకొని వెళ్ళిపోయినాయి, చంపేసినాయి. ఎంత నష్టం జరిగింది. అందుకన్నాడు ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందునని చెప్పాడు. నా దాసులైన వాడికి నీవు గ్లాసుడు చల్లనీళ్ళు ఇచ్చినా కూడా ఆ రుణం నేను ఉంచుకొని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నా. 23వ వచనం, నీ వలన యవనులను కన్యలను విరగొట్టుచున్నాను, నీ వలన గొర్రెల కాపురులను వారి గొర్రె మందలను విరగొట్టుచున్నాను, నీ వలన దున్నువారిని వారి దుక్కుటెద్దులను విరగొట్టుచున్నాను, నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత నమ్మదగ్గర. నీ వలన నీ ప్రార్థన వలన, నీ కన్నీటి ప్రార్థన వలన దేవుడు ఎన్నో కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. మీకు తెలిసిన యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఊహించినటువంటి అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు. ఆయన మహత్కార్యములు చేసేటువంటి దేవుడు, అద్భుతమైనటువంటి కార్యములు చేసేటువంటి దేవుడు. అందుచేత ఆయనందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు దేవాది దేవుడు నీ బ్రతుకులో నువ్వు ఊహించినటువంటి కార్యాలు నీకు జరిగిస్తాడు. నువ్వు చేస్తున్న పని, నువ్వు చేస్తున్న వ్యాపారం, నువ్వు చేస్తున్న విధానం, వాటన్నిటిలో కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యములను చేసేటువంటి వాడు. ఆయన ఊహించినటువంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు. చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం, ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. చూడండి, ఆయన ఒక్కడే గొప్ప
సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉన్నప్పటికీ మనకు ఆకాశమందు ఒకే దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ఒక కులానికో ఒక మతానికో దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సంస్థలకు దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని వర్గాలకు దేవుడు కాదు. అందుకే బైబిల్ బోధిస్తుంది, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా రాబోతూ ఉన్నాడు. యిర్మీయాను దేవుడు గండ్రగొడ్ల వలె ఎలా వాడుకున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కూడా ఆయన పరిచర్యలో వాడుకుంటారు. దేవుని యొక్క సేవలో రాణింపు లేదని ఒకవేళ నిరాశలో, నిస్పృహలో ఉన్న దైవజనులైన మీ కుటుంబాలను, దైవ సేవకుల పిల్లలైన మిమ్మలను కూడా దేవుడు వాడుకుంటాడు. యిర్మీయా లాంటి ప్రవక్తలు కావాలి ఈ దినాల్లో. ఎందుకంటే భారతదేశంలో దేవుని సేవ చేయడానికి, దేవుని పరిచర్ను కొనసాగించడానికి, సువార్త లేనటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి భారం కలిగి, బాధ్యత కలిగి ముందుకు వెళ్ళేటువంటి దేవుని యిర్మీయాలు ఎక్కడున్నారని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని బిడ్డలారు, ఎంతోమందిని దేవుడు పిలిచాడు, ఎంతోమందిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. ఎంతోమంది దేవుని సేవ చేస్తామని దేవునికి తీర్మానం చేసుకుని పారిపోయారు. కొంతమంది మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయారు. కొంతమంది వెళతారని చెప్పి వెళ్ళలేదు. దేవుని బిడ్డలారు, ఆయన పేరు తెలియని ప్రజలు అనేక మంది ఉన్నారు. అందుకే ఈ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ రాజ్య సువార్త దేవుని నామ మహిమార్థమై అంతటా అందరూ కూడా వినాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే అప్పుడే అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త ప్రకటించబడాలి ప్రతి చోట. దేవుని బిడ్డలారు, ప్రతి సంస్థ, సభలు, కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే ఈ రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడును, అటు తరువాతనే అంతం వచ్చునని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సువార్త పరిచర్యను, దేవుని యొక్క సేవలో అనేక మంది దేవుని కొరకు కావాలి. బైబిల్ ఎలా అంటుంది, ఇది కోతకు సమయం అని దేవుని వాక్యం చెప్పింది. ఇది పనివారి యొక్క తరుణం. దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, హార్వెస్ట్ ఈజ్ ప్లెంటిఫుల్ బట్ లేబర్స్ ఆర్ ఫ్యూ. దేవుని బిడ్డలారా, కోత విస్తారంగా ఉన్నది కానీ కోసేవారు కొద్దిగా ఉన్నారు. అందుచేత దేవుని వాక్యాన్ని ఎప్పుడు ఎవరికి ఏ విధంగా బోధించాలో మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నప్పుడు దేవుడు మరి ఇది ఆయన గొప్ప ఆజ్ఞ ఇచ్చారు మనకు. అదేంటంటే సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకం అంటే ఎక్కడుంది అది, సర్వసృష్టి అంటే ఎక్కడుంది అని శిష్యులు అక్కడక్కడే చూశారండి. కానీ వాళ్ళకి అర్థం కాల సర్వసృష్టి అంటే ఏంటో, సర్వలోకం అంటే ఏంటో తెలియలేదు. కానీ ఎప్పుడైతే వారు మేడగదిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడ్డారో, ఎప్పుడైతే దేవుని యొక్క పవర్ వారి మీదకి పనిచేసిందో, దేవుని యొక్క అనాయింటింగ్ పవర్ అనేటువంటిది వారిని తాకిందో, వెంటనే వారు బూదిగంతముల వరకు వెళ్ళి సాక్షులుగా నిలబడ్డారు. 11 మంది యేసు ప్రభు శిష్యులు మాత్రమే ప్రపంచం అంతా వెళితే ఇంత సేవ జరుగుతున్నప్పుడు మన సంఘాల్లో వందలుగా, వేలగా, లక్షలుగా చెప్పుకుంటున్న మనము అటువంటి వారిని దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు పంపించవలసినటువంటి బాధ్యత ప్రతి సంస్థ, ప్రతి సంఘం మీద ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యిర్మీయాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, బాలుడుగుండగానే ఏర్పాటు చేసుకున్నాడు. నీ కుటుంబంలో దేవుని బిడ్డలారా, నీ బిడ్డలలో అనేక మందిని సేవకు తర్బితు చేయాలి. మిషనరీ యొక్క విజన్ మనం కలిగి ఉండాలి. దేవుని సేవ విధానంలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పని, దేవుని యొక్క పని చేయటం అనేది చీప్గా, లేకపోతే అది చాలా తక్కువగా నువ్వు చూడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరు చేయలేనటువంటిది. ఎన్నో ఉద్యోగాలు ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క ఉన్నతమైన జాబ్ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క సేవ. దీనికి నో క్వాలిఫికేషన్, నో క్యాస్ట్, నో క్రీడ్, నో ఎడ్యుకేషన్. దేవుని బిడ్డలారా, మరి ఆయన విద్య లేని పామరులను పిలిచి ఆయన ఎన్నెన్నో వింత కార్యాలు జరిగించి అద్భుతాలు చేసి ప్రపంచములో మహాజ్ఞానము కలిగిన వారి ఎదుటి నిలబెట్టాడు. రాజులు ఎదుటి నిలబెట్టి వారిని వాడుకున్నాడు. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీ సేవా పరిచర్యలో కూడా దేవుడు అద్భుతాలు జరిగించి యిర్మీయా వలె దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన. సకలాశీర్వాదముల కారణభూతుడు అయిన తండ్రి, దయగలినేసయ్య నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క నాయన ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. యిర్మీయా ప్రవక్త యొక్క జీవితాన్ని గురించి కొద్ది నిమిషాలు మేము ధ్యానం చేసుకున్నాం. కన్నీటి ప్రవక్త లేక దుఃఖ ప్రవక్త అని మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ లోకంలో ఎన్నో విషయాలు మేము దుఃఖిస్తూ ఉంటాం, ఎన్నో విషయాల్లో కన్నీరు కారుస్తూ ఉంటాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయను.
శరీర సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయనని వాక్యం బోధిస్తుండగా ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డల వారి జీవితాల్లో ఉన్న ప్రతి దుఃఖమును కూడా ప్రభా ఇదిగో ప్రతి విధమైన వేదన కూడా మీరు తొలగించండి. మీ దుఃఖమును నేను మారుస్తున్నానని చెప్పారు తండ్రి. అట్టి కృప, ఆశీర్వాదం, సంతోషం, సమాధానం బిడ్డలందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఈ ప్రోగ్రామ్స్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాతో పంచుకోండి. మీ ప్రార్థన అవసరతలకు స్క్రీన్ మీద వస్తున్న నెంబర్లకు మీరు ఫోన్ చేసి ప్రార్థన అవసరతలు తెలియచేయగలరు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ.